భార్యని 8 మంది అత్యాచారం చేశారు. చేస్తే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఎస్ఐ కంప్లైంట్ తీసుకోలేదు, డైరెక్ట్ కోర్టులో పిటిషన్ వేసింది. అప్పుడు కేసు ఫైల్ అయింది, కేసు విచారణకు వచ్చింది. గౌరవనీయమైన జడ్జి అడుగుతాడు, అమ్మా నీవు దళితురాలివి కదా, వాళ్ళు ట్యాగూర్లు కదా, అంటరాని ఒక స్త్రీని ట్యాగూర్లు అత్యాచారం చేశారంటే నేను ఎట్లా నమ్మాలమ్మా అని అడిగాడు. అదే ఒక బాపన స్త్రీ మీనా లేదా రెడ్డి స్త్రీ మీనా లేదా కోమట స్త్రీ మీనా అత్యాచారం జరిగితే ఇట్లాంటి ప్రశ్న వేస్తావా? జరగాలని నేను కోరుకోవటం లేదు, స్త్రీ ఎవరైనా స్త్రీయే, కానీ దళిత స్త్రీ పరిస్థితి ఏమిటి అడిగాడు. వాడు అడిగి చేశారని ఆమె చెప్తే సరే చేస్తే చేశారు, చేస్తూ ఉన్నప్పుడు నువ్వు పెనుగులాడి ఉండి ఉంటావు కదా, ఈ పెనుగులాడినప్పుడు నీ తొడల మీద నీ ఎదల మీద గాయమయ్యి ఉంటుంది కదా, చూయించగలవా అని నిండు కోర్టులో దుర్మార్గంగా అడిగాడు ఒక అగ్రకుల జడ్జి. ఈ దేశంలో దళిత స్త్రీకి జడ్జి వేసిన ప్రశ్న ఇది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఏమయ్యాయి? అంబేద్కర్ ఆశించిన రాజ్యాంగం ఏమైంది? అంబేద్కర్ ఇచ్చిన హక్కులతో ఇచ్చిన అవకాశాలతో అధికారంలోకి వస్తున్నటువంటి వాళ్ళు మీరు కులం లేదంటున్నారు కదా, మరి ఇన్ని సంఘటనలకు ఎవరి సాక్ష్యం? ఎట్లా జరిగాయి? నేను ప్రొఫెసర్, హైదరాబాద్ నల్లకుంటలో విద్యానగర్లో నాకు ఇల్లు దొరకదండి. 94లో నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు కంచెయిలో ఒక వ్యాసం రాశాడు నలుపు పత్రికలో. నేను ఆ వ్యాసం చదివాను. ఏమిటంటే విద్యానగర్ నల్లకుంటలో ఒక బీసీకి ఇల్లు దొరకలేదు, ఒక గొల్లోడికి ఇల్లు దొరకలేదని వ్యాసం రాశాడు ఆయన. నేను చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా చదివాను ఇంటర్మీడియట్లో 20 ఏళ్ల కిందట. సరిగ్గా 2014 వస్తే 20 ఏళ్ల తర్వాత నేను ఇల్లు వెతకడానికి పోతే నాకు ఇల్లు దొరకలేదు. మీకు చెప్పాలి, సంఘటన చెప్పాలి. నేను అంబేద్కర్ ఆశయాలు నమ్మినవాడిని, అమలు చేయాలనుకునేవాడిని. అంబేద్కర్ కుల నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలు జరగాలని చెప్పాడు. ఆ నమ్మకంతో నేను కులాంతర వివాహం చేసుకున్నా. నేను ఒక రెడ్డి అమ్మాయిని, నేను ఒక మాదిగ వారిని, ఒక రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. మేమిద్దరం ఇల్లు వెతకడానికి పోతున్నాం. నా భార్య ఒక టీము, నేను ఒక టీము, 2 టీములుగా విడిపోయి ఇల్లు వెతుకుతూ ఉన్నాం. ఇల్లు దొరకలే. అయితే మీకు అనుభవం ఏమిటంటే కొద్దిగా నా భార్య నాకన్నా కలర్లో మెరుగ్గా ఉంటుంది. మేము ఇంటి టూలెట్ అనే బోర్డు పెట్టిన దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళు బయటికి వచ్చి బెల్లు కొట్టగానే మా ముఖం చూసి అర్థమైపోతుంది వీళ్ళు దళితులో లేకపోతే బీసీలో. మనల్ని చూడగానే, మన కలర్ చూడగానే అర్థమైపోయి, లేదండి టూలెట్ బోర్డు మా పిల్లవాడు తీసేయలేదు, నిన్ననే అడ్వాన్స్ ఇచ్చిపోయారండి. టూలెట్ బోర్డు ఉంటుంది. మేము కావలసుకొని మా భార్య ఇంకో 2-3 ఉన్న పిల్లల్ని మళ్ళీ అదే ఇంటికి పంపించాం. పంపిస్తే వాళ్ళని ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి కాపీ ఇచ్చి అంత అయిపోయిన తర్వాత సరేనండి మీ భర్త ఏం చేస్తారు, మీరేం చేస్తారు అన్నీ అడిగాక చిట్ట చివరి ప్రశ్న, అవునండి మీరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా? కులం తెలుసుకోవడానికి. కులం తెలుసుకోవడానికి ప్రశ్న వేశారు. అట్లా మాకు ఇల్లు దొరకలే. చివరికి నాతో పాటు పనిచేసే ఒక ప్రొఫెసర్, ఆమె బ్రాహ్మణ్, ఆమె ఏం చెప్పిందో నాకు అర్థం కాలే. కాసిం గారు మీరు ఏమనకండి, దయచేసి మీరు నోరు విప్పకండి, నేను ఇల్లు చూసి పెడతాం మా అపార్ట్మెంట్లో, మీరు రండి అన్నది. ఎక్కడ ఇల్లు దొరకలేదు కనుక వెళ్ళి చేరినాం అపార్ట్మెంట్లో. అసలుకు 3 నెలలు అపార్ట్మెంట్లో ఉన్నాము. ఇక ఆ 3 నెలలు నరకయాతన అనుభవించాం. 12 ఫ్యామిలీలు ఉంటాయి, మొత్తం బ్రాహ్మణ ఫ్యామిలీలే. ఇక మన ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. పేపర్తి రవి ఆనాడు స్టూడెంట్ లీడర్ ఆయన, మా ఇంటికి వస్తూ ఉండే. మన ఇంటికి వచ్చే కలర్లన్నీ పర్మనెంట్ కలర్లు కదా, ఇండియన్ కలర్లు కదా. వచ్చి మెట్ల మీద సప్పుడైతే చాలు డోర్ తీసి కొండ ముచ్చులాగా తలకాయ బయటికి పెట్టి చూసేవాళ్ళు. ఇక ఆదివారం అయిందంటే మనం మంచిగా వాసన బ్రహ్మాండంగా వాసన పెట్టేవాళ్ళం. ఇక ఏం చేయాలి, మనల్ని ఎట్లా ఖాళీ చేయించాలని ఒక పెద్ద ప్రయత్నం చేశారు. చేస్తే ఒక సాకు దొరికింది. ఆ సాకు ఏమిటంటే మీలో కొద్ది మందికి తెలుసు, 2000
2005లో నన్ను నా భార్యని ఈ మహబూబ్నగర్ జిల్లాలో అరెస్ట్ చేశారు. మేము తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అనే సంఘాన్ని పెట్టి పనిచేస్తున్నందుకు ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రికి వచ్చి అరెస్ట్ చేశారు. ఈ మహబూబ్నగర్ జైల్లోనే ఉన్నాం. అప్పుడు వాళ్ళకి సాకు దొరికింది. కేసు అయిందని మొత్తం పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది. వచ్చేసరికి మేము పోగానే దయచేసి మీరు ఇల్లు ఖాళీ చేయండి అని మొత్తం అపార్ట్మెంట్లో సమావేశమై మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించారు. ఇక ఇప్పుడు వెళ్ళి యూనివర్సిటీ క్వార్టర్స్లో ఉంటున్నా నేను. ఇక ఈ గవర్నమెంట్ ఇచ్చిన క్వార్టర్ కదా, ఎవడు ఖాళీ చేయించలేడు. కనుక భారతదేశంలో కులం ఉందా లేదా? నేను ప్రొఫెసరే కదా, నెలకి 70,000 జీతం వస్తుంది కదా, ఇంకొక 2-3 ఏళ్ళు అయితే ₹1,00,000 జీతం వస్తుంది కదా. నేనేం తక్కువ మీకన్నా? నాకు తెలివి లేదా? నాకు కళ్ళు లేవా? రక్తం లేదా నా శరీరంలో? నీ రక్తం నీలో రక్తం నాలో రక్తమే కదా, మరి నాకెందుకు ఇల్లు దొరకట్లేదు? కనుక దేశంలో ఇప్పటికీ కులం రూపు మార్చుకున్నది, సర్ప్రైజ్ అయ్యింది, పదును పెట్టుకున్నది, అంతే తప్ప కులం పోలే. కనుక ఈ దేశంలో అంబేద్కర్ చెప్పినది ఆనాడైన రాశాడు. 1950లో నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగాన్ని ఆయన చేతుల్లో పెడుతూ మనము వైరుధ్యాలు కలిగిన జీవితంలోకి ప్రవేశిస్తున్నాము అన్నాడు. ఈ వైరుధ్యాలు కలిగిన జీవితంలో ఒక మనిషికి ఒకే ఓటు అనే రాజకీయ సమానత్వంలోకి వెళ్తున్నాం మనం. కానీ సామాజిక ఆర్థిక అసమానత్వం కొనసాగుతూనే ఉంటుంది. ఇట్లా కొనసాగుతూ ఉంటే సమాజంలో వర్గ వైరుధ్యం ఏర్పడుతుంది. ఈ వర్గ వైరుధ్యంలో ఎప్పుడైనా ఈ ప్రజలు ఈ దేశ పాలక వర్గాన్ని కూల్చేస్తారు అన్నాడు అంబేద్కర్. అది వాస్తవమైంది, అది కొనసాగుతూ ఉన్నది. కనుక మిత్రులారా, ఇన్ని విషయాలు మాట్లాడుకున్న మనం, ఇంత విషయం మాట్లాడుకున్న మనం తమిళనాడులో తాళీలు తెంచేసిన విషయం మీద క్లారిటీ ఇవ్వండి అని ఒక ప్రశ్న రాశారు. నేను ఇక ఈ విషయాల్లోకి వెళ్తే చాలా విషయాల్లోకి వెళ్ళవలసి వస్తుంది. చాలా విషయాల్లోకి వెళితే మళ్ళీ మొన్న వనపర్తిలో మేము ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడానికి వెళితే, కిరణ్ కుమార్ అని ఒక టీచర్ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడానికి వెళితే నేను ఇట్లా మాట్లాడుతూ ఉన్నా, వచ్చి నా సోదరులు నా మిత్రులు, వాళ్ళ మీద నాకు కోపం లేదు, వాళ్ళ మీద నాకు జాలి ఉంది, మైకు గుంజుకొని సభ జరగకుండా చేశారు. ఇప్పుడు నేను మళ్ళీ ఈ విషయాల్లోకి వెళ్ళిన అనుకోండి, సజావుగా జరుగుతున్న ఈ సభ డిస్టర్బ్ కావడం నాకు ఇష్టం లేదు. మనకు చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుందాం. కనుక మిత్రులారా, తప్పక చెప్పండి సార్. ఈ దేశంలో ఇప్పటికీ మనం భావదారిద్ర్యంలో ఉన్నాం మిత్రులారా. భావదారిద్ర్యం, ఈ భావదారిద్ర్యం పోకుండా మనం విముక్తి కాలేం. ఈ భావదారిద్ర్యం పోకుండా అంటరానితనం పోదు. ఈ భావదారిద్ర్యం పోకుండా మాస్టర్ కీ ఇస్ ద పొలిటికల్ పవర్ అని అంబేద్కర్ అన్నాడు కదా. ఆ పొలిటికల్ పవర్ మన చేతుల్లోకి రావాలంటే పోరాడకుండా ఏది మన వద్దకు రాదు. ఎందుకంటే అంబేద్కరే పోరాటం చేసి చూయించాడు గనక ఆ పోరాటం వలనే మనం ఏదైనా సాధించుకోగలం. అడుగులకు మడుగులొత్తడం ద్వారా, లాయిబీయింగులు చేయడం ద్వారా, ఫైరవీలు చేయడం ద్వారా, ఆత్మగౌరవాన్ని చంపుకోవడం ద్వారా ఈ దేశంలో రాజ్యాధికారం మన చేతుల్లోకి రాదు. మనం చైతన్యం కావాలి, మనం చదువుకోవాలి, మన ప్రజల్ని నిటారుగా నిలబెట్టాలి, హక్కుల కోసం పోరాటం చేయాలి. అప్పుడు రాజ్యాధికారం మన చేతుల్లోకి వస్తుంది. ఆ రాజ్యాధికారం చేతుల్లోకి రావాలంటే ఈ దేశంలో 98% మందికి భూమి లేదు. దళితులకి ఉన్న 2%లో అర ఎకరం, పావెకరం, ఎకరా, 2 ఎకరాలు మాత్రమే. అంటే 98% మంది ప్రజలకి భూమి కావాలంటే ఈ దేశంలో అగ్రకుల భూస్వాములు ఆక్రమించుకున్న భూములన్నీ మన భూములు. ఆ భూముల కోసం మనం పోరాటం చేస్తున్న క్రమంలోనే మనకి రాజ్యాధికారం వస్తుంది, ఆత్మగౌరవం వస్తుంది. అట్లాంటి పోరాటం వైపు మనం అందరం ప్రయాణం చేయాలని ఇంత దూరం నన్ను పిలిచి 1 గంట సమయం నా ఉపన్యాసాన్ని మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను.